రోజుల శిశువు 6 లక్షల రూపాయలకు అమ్మేసుకుంది ఓ తల్లి. నవమాసాలు మోసి కన్నటువంటి ఆ తల్లి ఆ యువకుడు ఎవరైతే తనని మోసం చేశాడని భావించిందో ఆ తర్వాత ఆ పిల్లల్ని ఎలా చాదాలి ఏంటో తెలియక 6 లక్షల రూపాయలకి అమ్మేస్తుంది. అయితే ఈ ఘటన కరీంనగర్లో కొంత కలకలం రేపుతోంది. 6 లక్షల రూపాయలకి 6 రోజుల శిశువుని అమ్మింది ఓ యువతి. హైదరాబాద్లోని ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది భీమినికి సంబంధించిన ఒక అమ్మాయి. ప్రియుడు మోసం చేయడంతో ఏం చేయాలో తెలియక బిడ్డను అమ్మేసేందుకు ప్రయత్నం చేసింది. అయితే కరీంనగర్ జిల్లా చాకినివానిపల్లెకు చెందినటువంటి దంపతులతో ఒప్పందం కుదుర్చుకుంది. బైపాస్ వద్ద బిడ్డను వారికి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 16 మందిని ఈ సంఘటనలో అరెస్ట్ చేశారు కరీంనగర్ పోలీసులు. సో విజువల్స్లో మీరు చూస్తున్నారు సీసీటీవీ విజువల్స్ అవి. ఆ సీసీటీవీ విజువల్స్లో ముందుగా ఆ రెడ్ కలర్ సర్కిల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక మహిళ ఆ పాపను ఎత్తుకొని ఆ బాబుని ఎత్తుకొని ఇలా వస్తూ ఉంటుంది. అక్కడ కార్ పార్క్ చేసి ఉంది ఆల్రెడీ, అదొక ఎలక్ట్రిక్ వెహికల్. సో ఆ కార్ పార్క్ చేసినటువంటి ఈ బ్లూ కలర్ కార్లోనే కొనుగోలు చేసేవారు అక్కడికి వచ్చారు. ముందుగా ఒక మహిళ అక్కడికి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ రెడ్ కలర్ టీ షర్ట్ ఉన్న అబ్బాయి, ఇంకొక వైట్ టీ షర్ట్ వేసుకున్న ఇంకో అబ్బాయి. సో అలా అక్కడే ఆగకుండా కొంత ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా ముందుకు వెళ్ళిపోయి ఆ వెళ్తున్నటువంటి ఆ మహిళ వెనకాలే ఇక్కడ వచ్చిన విజువల్లో ఆ రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఒక వ్యక్తి అండ్ ఇంకొక మహిళ, ఇంకొక అమ్మాయి, ఇద్దరు కలిసి అలా టవల్ తీసుకొని ఆ బాబుని తీసుకొచ్చుకునేందుకు అలా వెళ్ళిపోయారు. సో అక్కడ నుంచి ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోతున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. సో 6 లక్షల రూపాయలకి 6 రోజుల శిశువుని ఈ యొక్క యువతి వేరే వారితో ఒప్పందం కుదుర్చుకొని డీల్ చేసుకొని అమ్మేసుకుంది. తనని ఒక యువకుడు మోసం చేసి గర్భవతిని చేశాడు, ఆ తర్వాత వదిలేశాడు. సో ఇప్పుడు ఆ పిల్లల్ని ఎలా చాకాలో తెలియక అమ్మేసుకున్నానన్నట్టుగా ఆ మహిళ చెప్తోంది. కానీ ఈ సంఘటన డెఫినెట్గా పిల్లల్ని అమ్ముకోవడం అనేది ఉంది. ఆ కొనుగోలుదారులు ఎవరు? అప్డేట్స్ ఏంటి ఈ సంఘటన పైన? మనోజ్, అత్యంత విషాదకరమైనటువంటి ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. విశాఖపట్నం భీమిలి ప్రాంతానికి చెందినటువంటి మహిళ తను హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో మగబిడ్డకి జన్మనిచ్చింది 7 రోజుల క్రితం. అయితే దీనికి సంబంధించి అయితే ఆమె ప్రేమికుని చేతిలో మోసపోయానని చెప్పేసి కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా మనకి హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా గన్నేరువరం, కరీంనగర్ జిల్లా గన్నేరువరం చాకిరేవుపల్లికి సంబంధించినటువంటి దంపతులు, వాళ్ళకి కొంతకాలం నుంచి పిల్లలు లేరు, వివాహమై చాలా రోజులైంది, పిల్లలు లేరని చెప్పేసి మధ్యవర్తులను ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో కొంత 10 లక్షల రూపాయలకి డీల్ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ బైపాస్ రోడ్ ప్రాంతానికి వచ్చారు. దీంతో చేతులు మారాయి. వాళ్ళు పసికందును విక్రయించినటువంటి క్రమంలోనే అనుమానాస్పదంగా కనబడుతున్నారు. ఆ కారులో ఏదో జరుగుతుంది అని చెప్పేసి స్థానికులు ఇచ్చినటువంటి డయల్ 100కి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఆ చైల్డ్ ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి మరో నెంబర్ 1098 నెంబర్ కి చేయడం జరిగింది. దీంతో రంగంలోకి దిగినటువంటి కరీంనగర్ 2 టౌన్ సిఐ సృజన్ కుమార్ 3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది మనోజ్. దీంతో ఒక్కసారిగా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనేది కోణంలో విచారణ జరిపితే రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకోవడం జరిగింది. మొత్తం దీనిలో 18 మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు అమ్మినా కొన్నా మధ్యవర్తిత్వం వహించిన ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయినా చట్టరీత్యా నేరము శిక్షార్హులని చెప్తున్నారు. ఇప్పటికే క్రైమ్ నెంబర్ 628/2025 అండర్ సెక్షన్ 303 బిఎన్ఎస్ యాక్ట్ 21 సెక్షన్ ఎంఎండిఆర్ యాక్ట్ దానిలో 2 టౌన్ లో అయింది. దీనిలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. 16 మందిని జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించడం జరిగింది. మొత్తం మీద మరో 2 అబ్స్టాండింగ్ లో ఉన్నారు. వారి వరకు గాలిస్తున్నట్టుగా పోలీసులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అంటే ముందుగా అత్యంత పేదరికంతోనే లేదా తనకి చంద్రశేఖర్, అసలు భీమిలికి సంబంధించిన యువతి హైదరాబాద్ లో ఒక పసికందుకు జన్మనిస్తే ఈ విషయం కరీంనగర్ చాకినివానిపల్లికి సంబంధించినటువంటి ఆ దంపతులకు ఎలా తెలిసింది? మధ్యవర్తులు ఇంకెంతమంది ఉన్నారు? కేవలం 6 లక్షల రూపాయలని ఇంకా మధ్యవర్తుల ద్వారా ఇంకా లక్షల రూపాయలు మధ్యవర్తులకు ఇచ్చి ఇదంతా కూడా ఒక ట్రాక్ నడిపించారు. సో ఇక్కడ బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నవారు, మధ్యవర్తులుగా ఉన్నవారు ఇదే మొదటి సంఘటన. గతంలో కూడా ఇదే రకంగా నేరాలకు పాల్పడ్డవారు ఉన్నారా? ఈ పిల్లల్ని కొనడం అమలు లాంటివి జరిగిందా? ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి పాయింట్ ప్రకారమే వాళ్ళు విచారణ జరుపుతున్నారు. మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందినటువంటి రాజు అనే వ్యక్తి, మరొక వ్యక్తి, అలాగే ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా
పోలీసులు సమాచారం అందిస్తున్నారు. గతంలో సైతం కరీంనగర్ మేడిపల్లి ప్రాంతానికి సంబంధించి శిశు క్రయ విక్రయాలు చోటు చేసుకున్నాయి. అలాగే రాయకల్ ప్రాంతానికి ఇతర ప్రాంతాలకు సైతం దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. గతంలో 1-2 కేసులు ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యాయి. దీనిలో భాగంగానే అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పడం జరిగింది. అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే శీలం సాయిశ్రీ ఉంది, ఆమె తన కుమారుణ్ణి విక్రయించింది. దీనిలో 7 రోజుల బాబు. దీనిలో భాగంగా బావన్ల రాయమల్లు దంపతులు వాళ్ళు A2, A3గా కేసు నమోదైంది. దీనిలో భాగంగా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కూడా కేసు నమోదు చేశాము. ఇంకా గతంలో ఏమైనా క్రయ విక్రయాలు చేశారా, వీరు మొత్తం డీల్ ఎంతకు సెట్ చేసుకున్నారు, 10 లక్షల రూపాయలని మనకు ప్రాథమికంగా సమాచారం అందినప్పటికీ 6 లక్షల రూపాయలని చెప్పి తెలుస్తుంది. దీనిలో కేసు నమోదులో రిమాండ్ షీట్ లో సైతం 6 lakhs గా నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మొత్తం కూపీలాగుతున్నారు. ఈ ఇష్యూ మీరు చెప్పినట్టుగా భీమిలికి చెందినటువంటి అమ్మాయి MGM హాస్పిటల్లో బాబుకు జన్మనివ్వడము, దానికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా గన్నేరువరం ప్రాంతానికి చెందిన దంపతులు కొనుగోలు చేయడం, ఇదంతా పెద్ద రాకెట్ నడుస్తుందా? ఈ క్రయ విక్రయాలకి సంబంధించి ఏం జరుగుతుంది అనే కోణంలో సైతం పోలీసులు సమగ్రంగా విచారణ జరుపుతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. మనోజ్, రైట్. ఇప్పుడు అరెస్ట్ అయిన 16 మందిలో వారంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారా? ఇదంతా చైన్ లింక్ గా ఉందా? అసలు హైదరాబాద్ లో భీమిలి యువతి ఒక యువకుడిని ప్రేమించి మోసపోయి ఒక బిడ్డకు జన్మనిచ్చి హైదరాబాద్ లో ఆ బిడ్డను జన్మనిస్తే అక్కడి వరకు చేరిందంటే ఇది ఒక చైన్ లింక్ ఉండుంటది. ఈ 16 మందిలో ఎవరెవరు ఉన్నారు, వారికి సంబంధించి వివరాలేంటి? ఖచ్చితంగా గన్నేరువరం ప్రాంతానికి చెందినటువంటి రాజు అనే వ్యక్తి ముందుగా హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతానికి చెందినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు మీడియేటర్షిప్ చేశారు. మధ్యవర్తిత్వం, దళారీ పాత్ర పోషించడం జరిగింది. దానిలో భాగంగా హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే గన్నేరువరం ప్రాంతానికి చెందిన వాళ్ళు కరీంనగర్ కేంద్రంగా దీన్ని ఎక్స్చేంజ్ చేసేటువంటి పరిస్థితిలోనే వాళ్ళు దొరికిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇంకా ప్రధాన పాత్ర పోషించింది ఎవరు, దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఎవరు, ఎంత మొత్తం ఈ రాకెట్ క్రయ విక్రయాల్లో ఇన్వాల్వ్ అయ్యారనే కోణంలో సైతం పూర్తిగా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం టోటల్ డీటెయిల్స్ మాత్రము మరి కొన్ని గంటల్లో చెప్తామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రాథమికంగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. మనోజ్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా కరీంనగర్ లో ఒక మగ బిడ్డని 6 రోజుల ఆ బిడ్డని విక్రయించడానికి ఒక యువతి డీల్ కుదుర్చుకుంది. 6 లక్షల రూపాయలకి 6 రోజుల ఆ బిడ్డని ఇవ్వడానికి సిద్ధమైంది. కొంతమంది వ్యక్తులు ఆసుపత్రి బయట వెయిట్ చేస్తూ ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఆ బిడ్డని తీసుకుంటూ ఉండగా. అయితే ఈ సంఘటన పైన ఓవరాల్ గా 16 మంది అరెస్ట్ చేశారు. పోలీసులు కూడా స్పందించారు. పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. గురువారం రోజు సాయంత్రం 6-6:30 ప్రాంతంలో డయల్ 100 కాల్ రావడం జరిగింది. డీజీ కంట్రోల్ నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత దాంట్లో ఏంటి అని అంటే ఒక బాబును, చిన్న బేబీ బాయ్ ఆర్ గర్ల్ బేబీని విక్రయిస్తున్నట్టు వాళ్ళ మాటల్ని బట్టి తెలుస్తున్నా సార్, ఇక్కడ ఏదో జరుగుతుంది అనే రకంగా కాల్ రాగానే ఇమీడియట్గా మన బ్లూ కోట్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయినారు. రెస్పాండ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ఎవరు లేరు. ఒక కార్లో ఒక 4 వచ్చారు. వాళ్ళు ఆ బేబీ బాయ్ని తీసుకోపోవడం జరుగుతుంది. వేరే వాళ్ళు ఏడుస్తున్నారు అనే రకంగా. అంటే అక్కడ ఉన్న వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా అయ్యేసరికి మాకు కాల్ చేశాడు. ఆ కాలర్ వచ్చేసి అట్లనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 వాళ్ళు కూడా కాల్ చేసేసరికి వాళ్ళు వచ్చేసి మాకు కాంటాక్ట్ అయ్యారు. ఇమీడియట్ గా మా టీం అక్కడ వెళ్ళిన టీం తోటి సీసీ ఫుటేజెస్ అవన్నీ వెరిఫై చేసేసరికి అక్కడ ఒక కనబడినాయి కొన్ని ఫుటేజెస్ లో మాత్రం ఒక కారు, దాంట్లో ఒక 4 వ్యక్తులు ఒక చిన్న బాబుని తీసుకుపోతున్నట్టు కనబడేసరికి ఇమీడియట్ గా నంబర్ ట్రేస్ చేసేసి పై అధికారులు సిపి సార్కు ఏసీపీ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి ఫస్ట్ ఇమీడియట్ గా బాబును వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ట్రేస్ చేయండి, అది కిడ్నాప్ ఏంటిదో ఏం తెలియదు వాస్తవానికి అప్పటి వరకు, దానికి సంబంధించి ట్రేస్ చేయండి అనేసరికి అప్పటికే ఏసీపీ గారి సమక్షంలో 4 బృందాలుగా ఏర్పాటు చేసి ఎస్ఐస్ అండ్ మా టీం ఏర్పాటు చేశాము. అదే క్రమంలో నిన్నటి రోజు మార్నింగ్ మనము మిస్ అయిన బేబీ బాయ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళను ప్లస్ అమ్మిన వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకు 16 మందిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటి అని అంటే హాస్పిటల్ ఏరియాలలో ఇట్లా అంటే యాక్చువల్గా ఆమె పర్సనల్, ఆమెకి బేబీ బాయ్ పుట్టడము, ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ లేకపోవడము, తర్వాత ఆమె జీవితం కోసం ఆమె ఆలోచించుకొని ఈ చిన్న పిల్లల్ని అంటే ఇల్లీగల్గా దానికి అడాప్షన్ ప్రాసెస్ ఉన్నది, దాన్ని ఫాలో అవ్వకుండా ఈ వేరే మార్గాల ద్వారా 5.5 lakhs 6 lakhs అమ్ముకోవడము ఇది నేరమే కాబట్టి
దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఒక ఇద్దరు మాత్రం అవుట్స్టాండింగ్ ఉన్నారు, త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటాము. కరీంనగర్ జిల్లాలో ఒక అబ్బాయిని విక్రయించినటువంటి కేసు కలకలం సృష్టిస్తుంది. ప్రేమికుని చేతిలో మోసపోయినటువంటి యువతి ప్రభుత్వ ఆసుపత్రిలోనే తన బాలుని విక్రయించడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో అయితే అనుమానాస్పదంగా కదలికలు ఉన్నాయి. కారులో రావడము పోవడము, ఆ బాబుకు సంబంధించినటువంటి సమాచారం ఒకవైపు, మరొక వైపుకు సంబంధించినటువంటి పరిస్థితిని ఒకసారి చూస్తే కరీంనగర్ జిల్లా గన్నేరు మండలం శాకల్వానిపల్లికి చెందినటువంటి దంపతులు, పిల్లలు లేనటువంటి దంపతులు మధ్యవర్తులను ఆశ్రయించారు. మధ్యవర్తుల్లో భాగంగా అదే ప్రాంతానికి చెందినటువంటి రాజు ఇక కొంతమంది హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తుల ద్వారా ఈ విక్రయం జరిగింది. దీనిలో దాదాపు 10 లక్షల రూపాయలు చేతులు మారాయి. విక్రయంలో మరి వాటా పంపిణీ విషయంలో వచ్చినటువంటి గొడవ పోలీసుల వరకు చేరిందనేటువంటి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి పోలీసులు 18 మంది ఇన్వాల్వ్ అయినట్టుగా గుర్తించారు. 4 టీములను పంపించారు. 4 టీముల్లో భాగంగా వీరు త్వరితగతిన పురోగతి సాధించారు. 15 మందిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం మనం కరీంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. ఇప్పటికే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ ఇష్యూ పైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు సైతం సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం బాలుడు చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అధికారుల ఆధ్వర్యంలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఇలాంటి విషయంలో ఆ పేదరికం కావచ్చు, ప్రేమికుల చేతుల మోసం చేయడం కావచ్చు, ఇతరత్ర అనేక కారణం ఏదైనా సరే బాలుని విక్రయించినటువంటి ఘటన మాత్రం కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తుందని చెప్పొచ్చు.